హలో స్టూడెంట్స్, ఈరోజు తెలంగాణలో మ్యాథ్స్ 1B జరిగిందమ్మా. మ్యాథ్స్ 1Bలో మనం చెప్పిన క్లాసెస్ కానీ మనం అప్లోడ్ చేసిన ఇంపార్టెంట్ లిస్ట్లో కానీ ఎన్ని వచ్చినాయో ఒకసారి చెక్ చేద్దాము. అలాగనే ఏపీ స్టూడెంట్స్ వాళ్ళకు 1B 2B అయిపోయిందమ్మా, వాళ్ళ చెక్ చేద్దాము. అలాగే తెలంగాణ స్టూడెంట్కి 1A కూడా అయిపోయింది. 1A ఆల్మోస్ట్ మనం చెప్పిన దాంట్లో 75కి 75 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 75కు 70 మార్క్స్, 50, 64 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఆల్రెడీ స్టూడెంట్స్ పిల్లలు సార్ మీరు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి, అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మ్యాథ్స్ 1B అయిపోయింది కదా, వాళ్ళ గురించి చేద్దాం. చూడమ్మా, ఇది క్వశ్చన్ పేపరు, తెలంగాణ పేపర్ మా, ఇది తెలంగాణ పేపరు. ఈరోజు మార్నింగ్ జరిగిన 1Bలో నేను మీకు అప్లోడ్ చేసేటప్పుడు కొందరు 75 మార్క్స్ అడిగారు, తర్వాత జస్ట్ కొంచెం పాస్ మార్క్స్ అడిగారు. పాస్ మార్క్స్ కోసం నేను స్టూడెంట్స్కు బాబు నేను ఇది మీకు వీడియో చేశాను కానీ బోర్డు మీద కాదు, ప్యాడ్ పెట్టి ప్యాడ్ మీద చేశాను. జస్ట్ ఒక పేపర్ చూడండి, ఇది జస్ట్ ఈ పేపరు మీకు పాస్ కావాలనే వాళ్ళకి మాత్రం జస్ట్ ఈ పేపర్ పెట్టాను. మ్యాథ్స్ 1B 100% పాస్. జస్ట్ ఈ పేపర్ 4 మార్క్స్ 2 మార్క్స్ జస్ట్ పాస్ అనే వాళ్ళకి, అంటే పాస్ వాళ్ళకి. చూడమ్మా, మనకు 7 మార్క్స్ ఖచ్చితంగా ఆర్థో సెంటర్ ఒకటి అడిగాడు. నెక్స్ట్ థీరం నేను ఆల్రెడీ బోర్డు మీద ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్టేట్మెంట్ యాంగిల్ బిట్వీన్ అన్నాను, ఖచ్చితంగా అదే చూడండి. ద యాంగిల్ బిట్వీన్ 3x + y + 1 దీంట్లో ఒకటి అడిగాడు. నెక్స్ట్ DCDRస్లో ఖచ్చితంగా ఏం చెప్పాను, రిలేషన్ మీద ఒకటి అంటే సైవేను. తర్వాత లోకస్లో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడిగాడు. తర్వాత చేంజ్ ఆఫ్ యాక్సెస్లో ఏమడిగినాడు చెప్పా, గుడి గుర్తు ఇక్కడ 7y² 225 45 degrees ఉంటుంది, సేమ్ అనేది అడిగాడు. అంటే జస్ట్ పాస్ వాళ్ళకు ఈ పేపర్లో వచ్చినట్టు వచ్చేసినాయి, అంటే పాస్ మార్క్స్ కంటే మినిమం 30-35 వచ్చినాయి. అది కాకుండా మీకు కొందరు 75 అమ్మా, 75 వాళ్ళకు కూడా నేను బోర్డు మీద కాకుండా ప్యాడ్ మీద పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది చూస్తే గుర్తుకు వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 18లో ఏపీ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్ వద్దు, తెలంగాణ స్టూడెంట్స్ చదువుకోండి అని చెప్పాను. నేను ఆర్థో సెంటర్ మీద మీకు ప్రాబ్లం చెప్పాను, 3rd క్వశ్చన్ వచ్చింది 7 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20లో థీరం. నెక్స్ట్ చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 21లో యాంగిల్ బిట్వీన్ ద ప్రాబ్లం. ఏ ప్రాబ్లం వచ్చినాయో చెప్తాడు మీకు, ఎందుకంటే 75% కావాలనే వాళ్ళకి ఈ మొత్తం అప్లోడ్ చేసిన దీంట్లో ఆల్రెడీ అన్నీ వచ్చాయి. ఇది కాకుండా ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ చూసాం, ఏమేమి క్వశ్చన్స్ అడిగినారో ఒకసారి జస్ట్ కొద్దిసేపు చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం అడిగినాడు ఏమా, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ x + y = 0 అన్నాడు. స్లోప్ అడిగినాడు మా. యాక్చువల్గా స్లో ఫార్ములా ఏంటంటే -a/b, అంటే ఇది ఏ లైన్ ఉంది, x + y ప్లస్ కాన్స్టెంట్ లేదు కాబట్టి 0 అంటాం. స్లో ఫార్ములా ఏంది, స్లో ఫార్ములా -a/b, అంటే x కోసం ఏంటమ్మా -1, y కోసం ఏంటమ్మా 1, అంటే -1. ఇది రాస్తే 2 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, మనం ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ చూసాం. సెకండ్ క్వశ్చన్ చూడమ్మా, ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ ఆఫ్ 4x - 3y + 12 = 0. నార్మల్ ఫామ్ మొన్న రీసెంట్ గా చెప్పాను నాకు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అంటే చెప్పాను x cos α + y sin α = p అని ఫామ్ రావాలా. దీన్ని స్క్వేర్ చేయాలి, అంటే 4² అంటే 16 ప్లస్ 9² అండ్ 3² అంటే 9 రూట్ అంటే √25 అంటే 5తో మొత్తం అంటే 4x/5 - 3y/5 ఇది అసలు పోతే -12/5. అప్పుడు వస్తుంది 4/5 x - 3/5 y = -12/5, అంటే x cos α + y sin α = p ఫార్ములా ఉంది. దీన్ని యాంగిల్లో చేసుకొని చెప్పచ్చు. క్వశ్చన్ నెంబర్ 2 ఆల్రెడీ నేను చేశాను ఇంపార్టెంట్ లిస్ట్లో. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. నేను 2 లైన్స్ ఇస్తే ఇలా డయాగ్రామ్ వేసిన, 2 లైన్స్ ఇస్తే డిస్టెన్స్ కలగచ్చు. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చినాడు, అంటే అప్పుడు |C1 - C2 √a² + b² + c² ద్వారా చేయొచ్చు. ఓకేనా, అదే ఒకటి. చూడమ్మా, ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ లిస్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే ఒకసారి చూడండి, చెప్తున్నాను మీకు, ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 మన ఇంపార్టెంట్ లిస్ట్ ఉంది, అంటే 2 మార్క్స్ చూడండి. ఒకసారి 2 మార్క్స్ చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 1 2 మార్క్స్ మన ఇంపార్టెంట్ లిస్ట్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఆల్రెడీ రీసెంట్గా 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని చెప్పి మీకు బాబు 2 మార్క్స్ ఎవరో ఒక స్టూడెంట్ జరిగితే 2 మార్క్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ దాంట్లో వచ్చింది మా, అంటే సెకండ్ ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్, ఇది లైన్స్ చెప్పాను కాబట్టి మీకు
ఒక్కొక్కరి పాయింట్స్ కన్ఫ్యూజ్ అయినా వదిలేసండి. నెక్స్ట్ 4th వన్ మా ఫైన్ ద ట్రాన్స్ఫర్ ఇంటర్సెట్ ఫార్మ్ చెప్పాను, x/a + y/b = 1 అంటే 4th క్వశ్చన్ చెప్పాను. 4th క్వశ్చన్ వచ్చేసింది. అంటే 4th క్వశ్చన్ ఏంటి 2 మార్క్స్. నెక్స్ట్ లిమిట్స్ లో 6th ప్రాబ్లం ఆల్రెడీ చెప్పాను 2 మార్క్స్. అంటే 2 మార్క్స్ ఇవి ఎన్ని వచ్చినాయి 1 2 3 4 8 మార్క్స్. ఏది చెప్పినది లిస్ట్ ప్రకారం అయితే మనము ఇంపార్టెంట్ లిస్ట్ పంపించాము. దాని ప్రకారం అయితే మనకు ఫస్ట్ ప్రాబ్లం ఉంది, సెకండ్ ప్రాబ్లం ఉంది, 4th ప్రాబ్లం ఉంది, 4th 6th నెక్స్ట్ 7 ఉంది మా అంటే 7 అంటే ఇక్కడికి 10 మార్క్స్. మనం చెప్పినవి ఇంపార్టెంట్ లిస్ట్ ఇది కాకుండా 4 మార్క్స్ చూద్దాం. ఒకటి 4 మార్క్స్ చూడండి. 4 మార్క్స్ ఏది చూడండి. 4th మా మొన్న రీసెంట్గా చెప్పాను రేషియో లోకస్ లో. రేషియో అంటే ఏంది ½ × మాడ్యులస్ x1 - x2 x1 - x3 y1 - y2 y1 - y3 = 9 అని చెప్పాను. ఈ ప్రాబ్లం అంటే 11th క్వశ్చన్ ఆల్రెడీ వచ్చేసింది మనకు. అంటే 4 మార్క్స్ 11th క్వశ్చన్ వచ్చేసింది. నెక్స్ట్ 12th చేంజ్ ఆఫ్ యాక్సిస్ గుర్తు చెప్పాను 45 degrees ఉంటే 225 ఉంటుందని. ఇది ఆల్రెడీ ఏపీ వాళ్ళకి వచ్చింది, తెలంగాణ కూడా వస్తుందని ఖచ్చితంగా వచ్చేసింది. ఇక్కడ ఒక 4 మార్క్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆల్రెడీ మీకు తెలంగాణ వాళ్ళకు మార్చులు అడిగాడు, మళ్ళీ రిపీట్ అడిగాడమ్మా. ఆ తర్వాత లిమిట్స్ లో ఖచ్చితంగా ప్రాబ్లం ఇది ఉంది, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. కాబట్టి 14th క్వశ్చన్ ఇది ఒక 4 మార్క్స్. నెక్స్ట్ 15th టాంజెంట్ ఫస్ట్ ప్రిన్సిపల్ టాంజెంట్. మొన్న రీసెంట్ గానే నిన్ననే ఒక అబ్బాయి అడిగాడు సార్ కార్టెక్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. అంటే నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టాను బాబు కార్టెక్స్ tan x ఎలాగుందో సేమ్ కార్టెక్స్ ఉంది, నేను ఆల్రెడీ వేరే జర్నల్ ఉన్నాను అదే ప్రిపేర్ కా అన్నాను. అంటే tan x సేమ్ tan x కూడా వచ్చేసి అంటే 15th క్వశ్చన్ 4 మార్క్స్ వచ్చింది. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్, ఇంకా 75 వాళ్ళు చూసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి 4 × 4 = 16. ఇప్పుడు 7 మార్క్స్ చూద్దామా. 7 మార్క్స్ చూద్దాం. ఇప్పుడు 7 మార్క్స్ చూడమ్మా. 7 మార్క్స్ లో ఫైన్ ద ఆర్థో సెంటర్. ఆల్రెడీ ఆర్థో సెంటర్ చెప్పాము. సర్కం సెంటర్, ఆర్థో సెంటర్, ఇమేజ్ థీరం, ఫోటో థీరం ఏదో వస్తుంది అన్నాడు. ఆర్థో సెంటర్ ఆల్రెడీ ఆర్థో రోజు మీకు చెప్పిన x - x1 × x - x2 + y - y1 × y2 - చిన్న సింపుల్ చెప్పండి. అంటే ఇక్కడ 7 మార్క్స్. నెక్స్ట్ కావాలంటే మీరు నేను ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టిన 75 వాళ్ళకు ఆ లిస్ట్ లో చూసుకో, ప్రతి ప్రాబ్లం నేను చెప్పలేదు ఉంటాయి. ఎందుకంటే ఒక స్టూడెంట్స్ కు డౌట్ లేకుండా క్లియర్ ఉండడానికి నేను ఈ మొత్తం వీడియో చేస్తున్నాను. నువ్వు అది ఇది కంపేర్ చేసుకో, ప్రతి క్వశ్చన్ అదే వచ్చింది మనకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 ఆల్రెడీ మీకు మొన్ననే 2 మార్క్స్ 7 మార్క్స్ ఒకసారి 1b మొత్తం చెప్పాను. మాడ్యులస్ c √a - b² + 4h². సేమ్ ఇదే ప్లేస్ లో ఇక్కడే రాసిన క్వశ్చన్, ఆ క్వశ్చన్ అయినాడు కాబట్టి ఇక్కడ 7 మార్క్స్. నెక్స్ట్ మా 20th క్వశ్చన్ ఏంటి యాంగిల్ బిట్వీన్ డీసీ చెప్పిన రిలేషన్ మీద 2 యాంగిల్ బిట్వీన్ తర్వాత 4 తగిలినాయి. వాడు ఏమన్నాడు రిలేషన్ మీద అడిగినాడు. ఇది సారీ మా పేర్ ఆఫ్ సెట్ 20th క్వశ్చన్ ఏంది 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ థీరము, సెకండ్ పార్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చింది యాంగిల్ బిట్వీన్ అంటే మీకు మొన్న చెప్పాను cos θ = మాడ్యులస్ ab / a - b² + 4h² అని ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని ఆన్సర్ కూడా మీకు చెప్పాను. ఏం చేశాను θ = cos 13/√193 అని ఇక్కడ కూడా చెప్పాను మీకు. దీనికన్నా ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాకుంటే అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ వేసాను చెప్పాను. ఈ ప్రాబ్లం ఒకటి. నెక్స్ట్ డిసిజిఆర్స్ లో రిలేషన్ బిట్వీన్ వచ్చేసింది, ఇక్కడ 7 మార్క్స్. నెక్స్ట్ డైరెక్ట్ డిఫరెన్షియేషన్ లో సింపుల్ గా మీకు మొన్న చెప్పేది ఆల్రెడీ 2 మార్క్స్ చెప్పాను. ఏది tan 1 ఇదే స్పేస్ లో రాస్తాను tan 1 2x/1 - x² + tan 1 3x/x³ / 1 - 3x² tan 1 4x - 4x³ / 1 - 6x² + x⁴. దెన్ ఇదే స్పేస్ లో ఇక్కడే రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. లాస్ట్ ఆన్సర్ 1/1 + x² వస్తుంది. ఈ ప్రాబ్లమ్ 4 మార్క్స్ అడుగుతాడు అని చెప్పాను. కానీ మీరు టైం బాగుండి ఏ మార్క్స్ అడుగుతున్నారు 7 మార్క్స్. ఏం చెప్పే ఇక్కడ x = tan θ తీసుకోండి సరిపోతుంది. అంటే x ఉన్నాడు అక్కడ tan θ అంటే tan θ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ప్లెయిన్ చేసిన.
ఇది వచ్చింది. అంటే ఇక్కడ ఏమైనా చేయండి సైన్ మార్క్స్ చూడండి ఇక్కడ వచ్చింది. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టాను, షార్ట్ కట్ కూడా చెప్పాను. అంటే 1 2 3 4 5 మార్క్స్. ఇక్కడ ఎంత 35 68 చూడమ్మా. మొత్తం మనకు ఈరోజు తెలంగాణ పేపర్లో అప్లోడ్ చేసి ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టి చెప్పిన మార్క్స్ మొత్తం మనకి 35 16 ఒక 8 ఎంత అమ్మా 11 ఒక 8 9 ఎంత 3 4 5 59 మార్క్స్. 35 60 అంతే 11 9 9 3 4 59 అంటే 16 ఇయర్లీ అప్లోడ్ చేసిన దాంట్లో ఇయర్లీ 60 వచ్చినాయి. అంటే మనం ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఛానల్లో ఇంపార్టెంట్ లిస్ట్ కానీ ఇంపార్టెంట్స్ పెట్టినవి కన్ఫామ్గా అవే వచ్చినాయి. జస్ట్ ఇప్పుడు దాకా ఒక పేపర్ చూపించిన ఆ పేపర్లో పాస్ మార్క్స్ ఈ అప్లోడ్ చేసిన మార్క్లో చేసిన మార్క్లో 7 మార్క్స్ సేమ్ వచ్చినాయి, 4 మార్క్స్ 2 వచ్చినాయి, 2 మార్క్స్ చూడమ్మా 2 మార్క్స్ 1 or 2. నేను ఆల్రెడీ చెప్తున్నా బాబు మనకు 75 75 అంటే 1 2 కొంచెం చేంజ్ అని. ఇక్కడ ఏమై చూడమ్మా రైట్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద రోల్స్ థీరం చెప్పినా కదా. రోల్స్ థీరం డెఫినేషన్ అడుగుతాడు, లెగ్రాన్స్ అని అడుగుతాడు, లిమిట్స్ అని అడుగుతాడు, స్ట్రైట్ లైన్ అడుగుతాడు. ఏదో ఒక్క ప్రాబ్లం ఇస్తాడు. ఈ మొత్తం ప్రాబ్లంలో ఒకే ప్రాబ్లం టఫ్. రైట్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద రోల్స్ ఇది ఒక్కటి రాసిన వాడు 75 70 మార్క్స్ వచ్చేస్తాయి. బాబు ఏ స్టూడెంట్స్ కూడా నేను చేసిన అప్లోడ్ నుంచి అన్ని వచ్చాయి. ఒకసారి క్వశ్చన్స్ చూద్దామంటే ఒక్కసారి చూడండి మనకి ఏమడిగినాడు చూద్దాం చూడండి. ఒకసారి 6తో సెంటర్ అడిగినాడు. అంటే మొత్తం టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి చూడండి. మనకు మనం పెట్టిన దాని నుంచి టోటల్ ఎన్ని మార్క్స్ అంటే చూడండి టోటల్ 59 మార్క్స్. ఎన్ని వచ్చినాయి టోటల్ 59 అండి. దీంట్లో ఒక్కసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఒక్కసారి చూడమ్మా సైన్ మార్క్స్ చెప్తాను చూడు. ఫస్ట్ ఏమడిగినాడు మనకు 6తో సెంటర్ అడిగినాడు. 6తో సెంటర్ అంటే ఏం చెప్పాను నీకు ఫస్ట్ గివెన్ పాయింట్స్ అయినా గివెన్ పాయింట్స్ ఏ బి సి. తర్వాత ఏం రాసిన మీకు x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ x మైనస్ x2 ఇంటూ x2 మైనస్ x3 y మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y3 ఈక్వల్ టు 0 అని చూపించి ఈక్వేషన్. దీంట్లో x1 x2 x3 y1 y2 నెక్స్ట్ ఏంది x మైనస్ x2 x3 మైనస్ x1 ప్లస్ y మైనస్ y2 y3 మైనస్ y1 ఈక్వల్ టు 0. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇటు చేస్తే 4 మార్క్స్ అని చెప్పి అడిగేసిన నువ్వు పాస్ అవుతావు. నెక్స్ట్ సెకండ్ మార్క్ థీరం అడిగినాడు. థీరం అంటే ఏంది మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అని. ఇక్కడ ఏం చెప్పాను ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బై స్క్వేర్ అదేనా చూడండి 4 7 మార్క్స్. ఒక్కసారి చూడండి చూడండి ఈక్వేషన్ ఏంది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hx ప్లస్ బై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. దీని లైన్స్ ఏంది L1x ప్లస్ M1y ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1, L2x ప్లస్ M2y ఈక్వల్ టు ఈక్వేషన్ 2. ఈ 2 ఇస్తే ఏ వాల్యూ వస్తుంది బి వాల్యూ వస్తుంది 2h వాల్యూ వస్తుంది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చేసింది. ఇది సింపుల్. నెక్స్ట్ చూడమ్మా దీంట్లోనే పేర్ ఆప్షన్ ఏంది ఫైన్ ద యాంగిల్ బిట్వీన్ అంటాడు. ఫైన్ ద యాంగిల్ బిట్వీన్ అంటే మీకు ఒకటి చెప్పాను 4cలో ఏ ఈక్వేషన్ అయినా సెకండ్ డిగ్రీ ఆర్డర్లో ఉండాలి చెప్పాను. ఇచ్చిన ఈక్వేషన్ చూడు ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ లైన్ ఏమి ఇచ్చారు చూడండి 3x మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. 3x మైనస్ వై అవతల పోతే -1 ఈ మైనస్ ఇతరులు వస్తే 3x మైనస్ వై -1 ఈక్వల్ టు ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు అమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలంటే చెప్పిన మొత్తం డిగ్రీ సెకండ్ డిగ్రీ కావాలో చెప్పాను. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x1 ప్లస్ 2y1 మైనస్ 5 ఇంటూ 1 స్క్వేర్ చేస్తే మనకు ఈ మొత్తం ఈక్వేషన్ ఒకటి వస్తుంది. ఈక్వేషన్ వచ్చాక ఇక్కడ మనకు ఏ వాల్యూ బి వాల్యూ హెచ్ వాల్యూ వస్తుంది. యాంగిల్ బిట్వీన్ అన్నాడు కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఏ మైనస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. దీని కూడా లాస్ట్ ఏం చెప్పాను కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 13/193 రాసండి ఖచ్చితంగా చెప్తాను. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాం, ప్రతి 7 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. నెక్స్ట్ చూడు డిసిజిఆర్స్ రిలేషన్ మీద చెప్పాను. ఫస్ట్ ఒక ఈక్వేషన్ ఇస్తాడు,
ఆ ఈక్వేషన్ మనం మార్చుకొని సెకండ్ ఈక్వేషన్ చేంజ్ చేయకపోతే మొత్తం మనం ఫ్యాక్టర్స్ కనుక్కుంటే వస్తుంది. ఆల్మోస్ట్ బాబు 1Bలో చెప్పిన ప్రాబ్లమ్స్ చెప్పినట్లు వచ్చేసినాయి. కావాలంటే మీరు నేను ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టిన ఇంపార్టెంట్ లిస్ట్ అవి చెక్ చేసుకోండి. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ సార్ మీరు చెప్పిన క్వశ్చన్స్ వచ్చేసాయి, ఖచ్చితంగా వచ్చినాయి, మేము మంచి మార్క్స్ పాస్ అయినాము. ఇప్పుడు 1B తెలంగాణ స్టూడెంట్స్కు మనం అప్లోడ్ చేసింటే ఏమి చెప్పినామో అవే వచ్చినాయి. మినిమం మనం చెప్పిన దాంట్లో 60 మార్క్స్ వచ్చినాయి. 60 మార్క్స్ కొంచెం నేను చెప్పిన అదే 75 చేసుకున్న వాళ్ళు మొత్తం అయితే ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే 75 వస్తాయి. ఇది కాకుండా జస్ట్ పాస్ అనే వాళ్ళు కూడా 30 మార్క్స్ వచ్చాయి. 30 మార్క్స్ టోటల్లీ మనకు వచ్చిన మార్క్స్ నేను క్వశ్చన్ బాగా ఇస్తే 60 మార్క్స్ వచ్చాయి. 1B 60 మార్క్స్. 1A ఆల్రెడీ 75 వచ్చాయి. పేపర్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేసిన అవి వచ్చాయి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు మార్నింగ్ తెలంగాణ స్టూడెంట్స్ 1B అయిపోయింది. 1Bలో మనం చెప్పిన మార్క్స్ వచ్చినాయి, ఎక్స్ప్లెయిన్ చేసినవి వచ్చినాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. మనకు 60 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ బాబు ఈ 1B అయిపోయి ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు సెకండ్ ఇయర్కి పోయేవాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి ఒక్కొక్క చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ లెసన్ వైజ్ చెప్తాను, చూసుకోండి. సెకండ్ ఇయర్ వాళ్ళమ్మ నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకోవాలా, డిగ్రీ పోతే ఏం గ్రూప్ తీసుకోవాలా, ఎంసెట్ పోతే ఏం డిగ్రీ ఏ గ్రూప్ తీసుకోవాలా, ఏది తీసుకుంటే లైఫ్ ఏది తొందరగా సెటిల్ కావాలో నెక్స్ట్ వీడియో చెప్తాను. అంతకన్నా ముందు 1A మళ్ళీ నెక్స్ట్ వీడియో చెప్తాము. ఎందుకు తెలంగాణలో 1A చేశారు, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఏపీ స్టూడెంట్స్ 1B 2B ఆర్ 1A వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు మాత్రం తెలంగాణ స్టూడెంట్స్ రాసిన క్వశ్చన్ పేపర్లో మనం చెప్పిన వీడియోస్ పెట్టిన అప్లోడ్ నుంచి 60 మార్క్స్ వస్తుంది, 60 మార్కులు వచ్చినాయి. ఓకేనా, బెస్ట్ ఆఫ్ లక్.